కుంభమేళా స్టార్ట్ అయిన నుండి అనుకుంటున్నాం వెళ్దాం అనేసి. ఫైనలీ అయితే వెళ్తున్నాం. లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ 6కి ఇంటి నుండి స్టార్ట్ అయినాం. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తెలిసిన వాళ్ళు అలా వెళ్తున్నాం. మధ్యలో ఒక దగ్గర టిఫిన్ చేసాం. టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. నవకమలదల స్పర్ధి నేత్రం ప్రసన్నం కుంభమేళకి వెళ్ళే దారిలో ఫస్ట్ అయితే రామ్టేక్ మందిర్కి వెళ్ళాం. ఈ రామ్టేక్ మందిర్ మహారాష్ట్రలోని నాగ్పూర్ నుండి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రామ్ మందిర్ కొండపైన ఉంటుంది. మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం. ఈ రామ్టేక్ మందిర్ పెద్ద కోటలాగా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద ద్వారాలు 3-4 దాటిన తర్వాత టెంపుల్ వస్తుంది. శిరోమే రాఘవః పాతు భాలం దశరథాత్మజః కౌసల్యేయో దృశౌ పాతు. ఈ టెంపుల్ దగ్గర ఒక పెద్ద వరాహమూర్తి ఉంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి తన దశావతారాలలో భాగంగా ఆది వరాహ అవతారం ఎత్తిన మొదటి క్షేత్రం ఇదేనంట. ఈ వరాహం కింది నుండి ఇటు నుండి అటు వస్తే సమస్త పాపాలు తొలగిపోతాయంట. హృదయం జామదగ్నజిత్ మధ్యం పాతు ఖరధ్వంసి నాభిం జాంబవదాశ్రయః సుగ్రీవేశః కటీ పాతు సత్తినీ హనుమత్ప్రభుః ఊరు రఘూత్తమః పాతు రక్షః కులవినాశకృత్ జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణశ్రీదః పాతు రామోऽఖిలం వపుః ఏతాం రామబలోపేతాం రక్షామ్యః సుకృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. పాతాళ భూతల వ్యోమచారిణశ్ఛద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్ భుక్తిం ముక్తిం చ విందతి. జగచ్చైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః. వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. ఇక్కడ అగస్త్య మహాముని ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ ఋషులు తపస్సు యజ్ఞం చేసేటప్పుడు రాక్షసుల నుండి చాలా డిస్టర్బెన్స్గా ఉండేదంట. ఋషులని రాక్షసుల బారి నుండి కాపాడుతానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడంట. ఇక్కడి భాషలో టేక్ అంటే ప్రతిజ్ఞ అని అర్థమంట. ఇక్కడ లక్ష్మణుడికి, రాముడికి, సీతకి సపరేట్గా టెంపుల్స్ ఉన్నాయి. వనవాసం టైంలో శ్రీరాముడు ఎక్కువ టైం ఇక్కడే గడిపేవారంట. అందుకే ఈ కొండలని రామగిరిలు అని అంటారంట.
18వ శతాబ్దంలో నాగపూర్ మరాఠా పాలకుడు రాఘుజీ భోంస్లే దేవ్గర్ కోటపై విజయం సాధించినప్పుడు ఆ విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారంట. రక్షణాయ మమ రామ లక్ష్మణౌ అగ్రతః పతిః సదైవ గచ్చతాం సన్నద్ధః కవచీ ఖడ్గే చాపబాణధరో యువా గచ్చన్మనోరథోస్మాకం. ఈ టెంపుల్లో ప్రతి ఒక్క గోపురం కట్టిన విధానం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. లక్ష్మణానుచరో బలే కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయాలి. చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ టెంపుల్లో చాలా దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉన్నవి, చిన్న చిన్నవి. సంసారిణో నరాః రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్స్థం గరుడార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దశరథతనయం